బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ బాధ్యురాలని సార్. తన ఇన్స్టిట్యూట్ను మూసేయాలి సార్. ఎంతోమంది పిల్లలు అక్కడ చదువుతున్నారు, మాయ మాటలు చెప్పి ఇంగ్లీషు, సైకాలజీ, ఎన్ఎల్పి అంటేనని తర్వాత సివిల్స్ అనే పేరుతో ఎన్నో మోసాలు చేస్తున్నాడు సార్. ఆ బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ను ఇమీడియట్గా మూసేయాలి సార్. పిల్లల జీవితాలు రేపటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మాలాంటి తల్లిదండ్రులు అతని యొక్క ఉచ్చులో పడిపోకుండా ఇన్స్టిట్యూట్ని ఇమీడియట్గా మూసేయాలి సార్. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు సార్. పోలీస్ యంత్రాంగం అనేది కరెక్ట్గా పనిచేస్తే ఇప్పుడు వారం రోజులు అవుతుంది సార్. మేము బాధితులం అనే వాళ్ళం వారం రోజుల నుంచి మేము తనలాడి సతమతపడి మానసికంగా ఒత్తిడికి గురాం. అయినా ఎలాంటి రెస్పాండ్ కలదు. ఈరోజు మేము కరపత్రాలు పొద్దున్న లేచి పంచితే దానికి రెస్పాండ్ అయ్యి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మేము చాలా ఒత్తిడికి గురవుతున్నాం సార్. అతని పైన పెట్టిన సెక్షన్లో 127, 318 అనేటివి అవి సరిపోవు సార్. ఇంకా మా పిల్లలు, నా భర్త, నా బాబు ఇంకా ఆయన దగ్గరనే ఉన్నాడు. ఇంకా ఇంత జరుగుతున్నా కూడా నా భర్త నా బాబుని అక్కనే పెట్టుకున్నాడు. నా బాబు ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తాడు. అతని దగ్గర ఎందుకుంటాడు సార్? నా ఇంటికి నా బాబును పంపించాలి. అతని పైన నా బాబుని నిర్బంధించినందుకు లేబర్ కేసు కింద కూడా, చైల్డ్ లేబర్ కేసు కింద కూడా అతనికి కఠినమైన శిక్ష విధించి మా భర్త ఫస్ట్ ఒక ప్లాట్ సివిల్స్ కోసమని ఒక ప్లాట్ రాసి ఇచ్చినాం సార్. తర్వాత నా భర్తను లోబర్చుకొని ఒకటెంబడి 4 ప్లాట్లు, అంటే ఫస్ట్ ఒకటి తర్వాత 3 ప్లాట్లను లోపట్నే రిజిస్ట్రేషన్ చేసుకొని నా భర్త చేతనే అమ్మిపించి డబ్బులు కూడా లిక్విడ్ క్యాష్ రూపంలో గూగుల్ పే, ఫోన్పే లేకుండా లోపటి ఇంట్లో తీసుకొని నాకు తెలియకుండా ఇవ్వడం అనేది జరిగింది. అది మా ఊరు వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. నేను ప్రశ్నించిన సార్ 17th రోజు, పండుగ తర్వాత 17th రోజు నా భర్తను నేను ప్రశ్నించి నా భర్త చేత నా బాబు చేత నన్ను కొట్టించింది సార్. అక్కడ ఉన్న పిల్లలు కూడా నన్ను కొట్టించి వల్గర్గా, చాలా గలీజ్గా, అక్కడ ఉన్న తన కొడుకు కూడా వల్గర్గా మాట్లాడడం అనేది జరిగింది సార్. సెంటర్లకు కూడా నేనే చెప్తా, ఢిల్లీలో కూడా నేనే చెప్తా. వాజీరాన్ రవి పెద్ద ఇన్స్టిట్యూట్, అక్కడ కూడా నేనే చెప్తా. అక్కడ ఏం లేదు, నేనే ఇక్కడ చెప్తా. అక్కడ ఉన్న పిల్లలు కూడా కొంతమంది వచ్చిండ్రు సార్. వచ్చి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. అయితే ఒక 2 నెలల నుండి వాళ్ళతో 25 lakhs తీసుకున్నాడు. 25 lakhs 3 monthsలో ఇదేదో ఉంది, మీరు కరెక్ట్ చెప్తలేరు. అమ్మాయి బాగా గుర్తించింది సార్. అమ్మాయి మేము చెప్పలేము, ఆ అమ్మాయి పేరుని గుర్తించి వద్దు మేడం వెళ్ళిపోండి అని చెప్పేసింది. తర్వాత నేను ప్రశ్నించిన, ఇక్కడ క్లాసులు జరుగుతలేవు, సిబిఎస్ బుక్స్ తెప్పిస్తాడు సార్. సిబిఎస్ బుక్స్ తెప్పించి మొత్తం 6th నుంచి 10th వరకు అవే చదివి అవే నోట్స్ ఆ పిల్లలే చదువుతారు, ఆ పిల్లలే రాసుకుంటారు, నిద్రపోతారు, ఫోన్లు చూస్తారు, గేమ్లు ఆడతారు. వాళ్ళ పర్యవేక్షణనే ఉండదు. అది నేను గమనించిన. నా బాబు బాగా చదువుతాడు, వద్దు నాన్న ఇది వద్దు అంటున్నాను. నేను గమనిస్తే నా భర్తకు నాకు గొడవలు పెట్టేసి నా భర్తను నాకు కాకుండా చేసి తన పైన లోబర్చుకొని ఈ విధంగా చేస్తున్నాడు సార్. నా బాబు నా దగ్గరికి రావాలి, నా భర్త నా దగ్గరికి రావాలి సార్. బేస్ లక్ష్మణ్ సార్ మీద ఆరోపణలు చేసిన మహేశ్వర్ వాళ్ళ భర్తను నేను, నా పేరు శంకరు. కానీ లక్ష్మణ్ సార్కు మా ఇష్యూ అసలు ఇలా లక్ష్మణ్ సార్ మీద ఇట్లా పెట్టడము ఆమెకు అసలు ఇది నేను సహించలేకపోతున్నాను. ఎందుకంటే మా ఇద్దరి ఫ్యామిలీది తీసుకొని పోయి లక్ష్మణ్ సార్ మీద పెట్టి అంత సరస్వతి లాంటి దేవాలయాన్ని అసలు ఎట్లా చేసిందంటే చాలా ఘోరంగా చేసింది. ఆ సారు ఎంత మంచిగా బతికేటోడు. మా ఫ్యామిలీ గొడవలు తెచ్చి ఆమెనే స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చింది 2019లో. నన్ను 2019 ఎండింగ్లో 20 అట్లా మమ్మల్ని పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చింది. నాకు 2 పిల్లలు, ఒక ఆడపిల్ల, మొత్తం 3. మమ్మల్ని అందరినీ చెప్పి ఆమెనే స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చింది, అడ్వాన్స్ కోచింగ్కి వచ్చింది. తర్వాత ఇక నేను అంటే నా పేరు మీద ఉన్న భూమి ఆమె పేరు మీద పట్టా చేయాలని చాలా పెళ్ళి అయిన 2-3 సంవత్సరాల ఉంటే స్టార్ట్ చేసింది. నేను చేయలేను, ఆమె కేజీబీలో చేస్తుంది కాబట్టి కొద్దిగా మాట నాదే నడవాలని ఇంట్లో ఎక్కువ ఫోర్స్ చేస్తుంటుంది ఆమెనే. ఎప్పుడు మాది అసలు నాది కానీ నా పిల్లల మాట కానీ వినదామే. నేను చేయకుండా అట్లే కాలం గడుపుకుంటూ వచ్చిన తర్వాత ఇక సార్తోనికి వచ్చి ఇంకా అయితే నన్ను కంప్లీట్గా దూరం పెట్టేసింది. నేను వేరే ఏదో తప్పు పని చేసిన కాబట్టి ఇక అది ఆ సార్తోనికి వచ్చి సార్తోనే చెప్తే సార్ వచ్చి అప్పుడు హన్మప్ప సార్ ఉండే పిఎస్లో, లేడీస్ పిఎస్లో కాంప్లీట్ ఇచ్చిండ్రు. నేను సారు చెప్పడం వల్ల మంచిగా అందరం కలిసి ఉన్నాము. నేను మా పెద్ద భార్య పిల్లలతోనే ఉంటున్నా. కాకపోతే మళ్ళీ ఆమె అసలు ఏమనుకున్నదో ల్యాండ్ ఇష్యూ వచ్చేవరకల్లా ఇట్లా చేస్తామంటానని ఇంకా సార్ మీద లేనిపోయిన ఆరోపణలు చేసి నా పేరు మీద ఉన్న భూమి నా పేరు మీదనే ఉంది. మా అవసరం కోసం అసలు సారు ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్కు మాత్రమే పిల్లలకు ఇది చేసిండు. కానీ పైసలు ఇచ్చినాము, ప్లాట్లు ఇచ్చినాము, అవన్నీ అబద్ధాలు. మా భార్య ఎక్కువ అబద్ధాలు ఆడుతుంటుంది. ఆ శ్రీదేవి మేడం అంటే మహిళా చైతన్యం వాళ్ళు మమ్మల్ని కౌన్సిలింగ్ కోసం అని పిలిచి ఏమేమో చెప్తే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మహేశ్వరి మాట్లాడదామని గిట్లా నేను గిట్లా చెప్పిన వినకుండా ఆమె గిట్లా నన్ను డబ్బులు అడగడం జరిగింది. నాతో డబ్బులు ఏం లేవంటే ఈ విధంగా పిఎస్లో కేసు పెట్టిన ఆల్రెడీ అది ఉంది. అది ఉన్న తర్వాత ఇట్లా సార్ మీద మీ సారు అయితే ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటుంది. పిల్లలు ఉన్నా ఆమె ఒక టీచర్ అని చెప్పుకుంటుంది కదా, ఇంట్లో ఎప్పుడు గొడవలే ఉంటాయి. అలాంటప్పుడు
మా పెద్ద బాబుని ఇక సార్తోన చదువుకు ఇక ఆన్నే ఉండి ఆన్నే కాలేజ్ కోరా ఎందుకు అనవసరంగా ఇట్లా ఇక మేము అందరం కలిసిమెలిసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం కాబట్టి ఇంక అట్లే టూర్లు అవి ఇవి అసలు సారు మా వల్ల ఇంత ఇదవుతాడని నేను అనుకోలేదు. అసలు ఇట్లా చేస్తుందానికి ఇట్లా అనుకోలేదు. ఏం ఆశించి చేస్తుందో నాకైతే అర్థమవుతలేదు. కానీ అసలు సార్కు అసలు ఈ ఇష్యూకు ఎలాంటి సంబంధం లేదు సార్. మరీ అన్యాయం ఇది ఇట్లా మాట్లాడడము. మరి నా పాస్బుక్ చెక్ చేసుకోవాలి. నేను సార్కి ఏమైనా చేస్తే ఈసీలు దాంట్లో వెళ్తుంది, ఆల్రెడీ రాసిచ్చింది చూసుకోవాలి. కానీ అసలు సార్ లిక్విడ్ అంటుంది, లిక్విడ్ ఎక్కడి నుండి తెచ్చింది, ఎక్కడి నుండి వచ్చినాయి, డబ్బులు ఎట్లిచ్చింది, అసలు నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఏంది సార్? నాకు మరీ విడ్డూరంగా ఉంది. ఎట్లా నోరుకు వస్తే టీచర్ అని చెప్పుకుంటుంది, మళ్ళీ మాట్లాడేది ఒకటి 40 అంటది, 60 అంటది, 1,00,000 అంటది, అసలు 1,00,00,000 అంటది. అసలు ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుందో ఏం అర్థం అవ్వడం లేదు సార్.